అక్కల గొంతు అయినా పడతలేదు. రాముని పూజ చేసిరా అక్క? చేసిరా? మరి చేత గొంతు రాదా? అక్షింతలు వచ్చినాయి అక్క, తీసుకున్నారా? అక్షింతలు వచ్చినాయి, అక్షింతలు ఇచ్చినారు. రాముడు పూజ చేసిన జై శ్రీరామ్ అంటలేరా అంటారా? ఇప్పుడు పోటీ పెట్టాను అక్క, మీకు వీళ్ళు గట్టిగా అన్నారు, మీరు అనలే. వీళ్ళకు మీకు పోటీ పెట్టాను అక్క. రెడీయా? నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంది, అవి టికెట్ అడుగుతలే ఇస్తారా అంటారా? పోటీ రెడీయా? మీరు రెడీయా అన్న? మీరు చలో, మా అక్కలు గ్యారంటీ గెలుస్తారు. చూద్దామా? చలో అక్క, 2 చేతులు పైకెత్తాలక్క, గాజులు వేసుకున్నారు కదా. మీరు గట్టిగా జై శ్రీరామ్ అంటే అయోధ్యలో ఉన్న రాముడు కోడి మేళకు రావాలి. వస్తారు కదా, 2 చేతులు ఎత్తురు అక్క, పైకెత్తురు, గట్టిగా ఎత్తురు. సంగతి చూద్దామన్న వాళ్ళు జరి గట్టిగా నా ఇజ్జత పోతుంది. మరి జై శ్రీరామ్. మీరు కాదే, మా అక్కలే. రామా జై శ్రీరామ్. గట్టిగా ఇజ్జత పోతుంది, గట్టిగా అంటారు వాళ్ళు. మరోసారి గట్టిగా జై శ్రీరామ్. మీరు దమ్ము దానే. ఇప్పుడు మీరు అనుకుంటాం, ఇప్పుడు మీరు అంటారా కదా. చలో, జై శ్రీరామ్. గట్టిగా అంటారు, మరోసారి గట్టిగా అన్నారు మీరు. జై శ్రీరామ్. మా అక్కలే ఫుల్ పుట్టుకుంటున్నారు అక్క. ఎప్పుడైనా అనుకుంటారా అక్క మీరు రాముని గుడి గట్టంగా చూస్తాం అనుకున్నారా? ఎప్పుడైనా అనుకున్నారా? రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చూస్తాం అనుకున్నారా? ఊకే పూటలో అయోధ్యలో రాముడు పుట్టినది, అవునా కదా? ఇప్పుడు మీరు చెప్పుకోవచ్చు, మీ పిల్లలు చెప్పుకోవచ్చు, మీ మనవలు అందరు చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? అరే గా మోడీ రామరాజ్యంలో మొత్తం రాముడికి గట్టే చూసినాం, రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చూసామని చెప్పుకోవచ్చా లేదా? చెప్పుకుంటారు కదా. డౌట్ ఏమన్నా? అంత ఒరిజినల్ ఉన్నారు, రూపాయలు లేదు కదా ఇక్కడ పక్క. కాబట్టి దయచేసాక మంచిగా ఆలోచించాలి. ఇప్పటిక మా శోభకి అయిపోయింది, చాలా విషయాలు చెప్పింది అక్క. కానీ మొన్న మోసం చేసిరక్క. ఓటు వేయలే కదా, మాకు వేసిరా? ఓటు వేసిరా? ఇట్లా అంటారు, మళ్ళా ఇట్లా అంటారు, ఇటుగా అంటారు మళ్ళా. నాకు అందరు కనబడుతుంది, లైట్ ఉండదు, నాకు కనబడుతుంది అందరూ. కాదక్క, మీకు బియ్యం ఇచ్చింది దొరక? ఎవరు ఇచ్చినాక? మోడీ బియ్యం ఇస్తే ఓటు కాంగ్రెస్ లో పోయింది, అంతేనా? మీరు వ్యాక్సిన్ ఓడిస్తే వ్యాక్సిన్ తీసుకున్నారా? కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా? కరోనాది ఎన్ని లక్ష్మక్క ఎన్ని తీసుకున్నావు? లక్ష్మక్కనే కదా. ఎన్ని తీసుకున్నావు అక్క నువ్వు? 2 ఇంకోటి వేసుకోలే? అయ్యో, 3 వేసుకున్నారా? పైసలకి ఇచ్చిరా, ఫ్రీ ఇచ్చిరా? ఒక్క వ్యాక్సిన్ ఎంత తెలుసా అక్క? 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 20,000 రూపాయలు పైసలు కట్టిరు ఎక్కడైనా? మరి 5,000 రూపాయలు, 10,000 రూపాయలు వసూలు చేస్తే మీరు వేసుకుందరా? ఇవాళ మీరు నన్ను చూడపోదురు, నేను మిమ్మల్ని చూడపోదు, అవునా కదా? మరి ఫ్రీ వ్యాక్సిన్ ఎవరు ఇచ్చిరక్క? అది మోడే. ఓటు కాంగ్రెస్ వరకు ఏంటి? అన్ని మోడే అంటారు, కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ వరకు వేస్తారు. ఆగే అన్ని మోడీ గారు ఇస్తారు, ఓటు మాత్రం అటేస్తారు. ఇలా మోడీ గారికి ఓటేసిన తర్వాత ఈ ప్రాంతానికి నేను ఎంపీ గెలిచిన తర్వాత నేను తీసుకొచ్చిన నిధులు ఒకసారి చెప్పినాక అన్ని విషయాలు చెప్తాను. ఇది మంచిగా వినాలి. ఇలా ఏమేం చేస్తామనేది ఈ చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మీరు పోయినసారి ఓటేసి గెలిపించినాక సెంట్రల్ రోడ్ ఫండ్ సిఆర్ఎఫ్ పైసలు, NH 63 రంగపేట రోడ్డుకు 15 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాక నేను ఈ అసెంబ్లీకి. ఇలా మల్యాల పేడపల్లి రోడ్డుకు 20 కోట్లు పట్టుకొచ్చిన. ఇలా మల్యాల వెదర రోడ్డుకు 3,71,00,000 పట్టుకొచ్చిన. రామడుగు చొప్పదండి వయా గుండి రోడ్డుకు 2,90,00,000 పట్టుకొచ్చిన. ఇలా మల్లాపూర్ జగ్గారావుపల్లి వయా కొత్తపేట వెంకట్రావుపల్లి రోడ్డుకు 4,40,00,000 పట్టుకొచ్చిన. హిమ్మద్రావుపేట రామవరంపేట వయా నాచుపల్లి రోడ్డుకు 2,44,00,000 రూపాయలు పట్టుకొచ్చిన. దాంతోపాటు ఈ అసెంబ్లీకి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలు లెక్క చెప్తారు అక్క. ఉపాధి పైసలు, 100 రోజుల కూలి పైసలు ఓడిస్తారు ఎవరు? మరి అన్ని మోడీ అంటారు, ఓటు కట్టేందుకు వేసిరక్క? అర్థం కాలే. చెప్పేదంతా మోడీ అంటారు, ఓటు మాత్రం కట్టేస్తుంది, అవునా కదా? ఇతర ఎత్తరా గ్యారంటీ. ఇక ఉపాధి పైసలు ఎన్ని ఇచ్చినామంటే 100 రోజుల పైసలు 1 కోటి కాదు, 100 కోట్లు కాదు, 50 కోట్లు కాదు, 150 కోట్లు కాదు, 167,42,00,000 రూపాయలు ఇచ్చినాం. 167,42,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇలా రోడ్ల మెటీరియల్ కంపోనెంట్ కోసము 72,91,00,000 రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి 88,52,00,000 రూపాయలు ఇచ్చినాం.
ఇలా రోడ్ల కోసం, మోర్ల కోసం, లైట్ల కోసం, కమ్యూనిటీల కోసం, శ్మశాన వైటికల కోసం, వాటికల కోసం 14వ 15వ ఆర్థిక సంఘటనలు 122 కోట్ల 7 లక్షల రూపాయలు ఇచ్చినాం. మరి చెత్త సేకరణ ట్రై సైకిళ్ల కోసం 35 కోట్ల 8 లక్షల రూపాయలు ఇచ్చినాం. బాత్రూంల పైసలు కట్టుకోవడానికి 17 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చినాం. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి 269 కోట్ల 4 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇది చొప్పదండి నియోజకవర్గానికి కాక ఇక మీ కొడిమేళకి ఏమి ఇచ్చామంటే మీ కొడిమేళకే ఓన్లీ మీ కొడిమేళకి ఇచ్చింది ఉపాధి కూలి పనుల కోసము 44 కోట్ల 33 లక్షల రూపాయలు ఇచ్చినాం. దాంతోపాటు మెటీరియల్ కాంపోనెంట్ కోసం 16 కోట్ల 59 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి 10 కోట్ల 91 లక్షల రూపాయలు ఇచ్చినాం. 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 19 కోట్ల 70 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెత్త సేకరణ సైకిల్ కోసం 6 కోట్ల 48 లక్షల రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 2 కోట్ల 22 లక్షల రూపాయలు దమ్మతుందక్క చెప్పి ఇవి తప్పైతే ఇది నేను రాసుకొచ్చేది కాదక్క. ఇది తప్పైతే ఇది కంప్యూటర్లో ఇచ్చేది తీసుకొచ్చినాం. అదే చెప్తున్నా. తప్పైతే ఇవాళ మీ ఇంట్లో మీ కొడుకులు పిల్లలు మనవలు ఉంటారు కదా, ఇప్పుడు లెక్క అయిపోయినాక ఇది ఒకసారి అడుగుర్రి ఇది కరెక్టా కాదా. ఒకవేళ తప్ప అనుకో నా కేసు పెట్టుకోని చెప్పు. ఇది తప్పని చెప్పి బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో వచ్చి చెప్పని చెప్పు. నేను మామూలు వస్తాను ఏడో మీ పైసలు దినం ముట్టినాయక్క మీకు ఏమన్నా మీకు ముట్టినాయేమన్నా? మరి ఇచ్చేది ఎవరు? ఇచ్చేది నరేంద్ర మోడీ. మరి ఇచ్చేటోళ్లకు పంచే అధికారం ఇస్తే ఇవాళ మీకు న్యాయం జరుగుతుంది. అవునా కాదా? ఇచ్చేటైనా నరేంద్ర మోడీ, ఇవాళ మీ అధికారం ఇచ్చేదేమో కాంగ్రెస్ వాళ్ళక. ఇప్పుడు ఒక్కడక మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడింది ఎవరక? మేం కొట్లాడామక్క. మీ పిల్లల ఉద్యోగాల కోసం హైదరాబాద్ లో కొట్లాడితే మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టాక కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడన్నా కొట్లాడిరాక? మరి మేం కొట్లాడితే జైలు పోతే నాతో పాటు ఇలా శోభక్క జైలుకి వచ్చా మేము అందరం జైలుకు పోయా. ఇంత కొట్లాడితే మీరు మాకు ఓటేయకుండా కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా ఓటేస్తారక? మీరు రుణమాఫీ కోసం మేము కొట్లాడితే కాంగ్రెస్ వాళ్ళకి కొట్లాడేస్తారక? ఇంకా ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల కోసం మేము కొట్లాడి జైలుకు పోయినామక్క. రాత్రి అంతా తెలంగాణ మొత్తం తింపి నన్ను శోభకను మా అందరిని జైలు పంపినాక కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడి రాక మీకోసం ఎప్పుడన్నా? మేము కొట్లాడితే వాళ్ళకు ఓటేస్తారక్క. ఎస్సీల కోసం కొట్టాలమ్మక్క మేము, వాళ్ళు కొట్టాలేక వాళ్ళకు ఓటేసారు మీరు. ఎస్సీల కోసం మేము కొట్లాడితే మీరు వాళ్ళకు ఓట్లేసారు. బీసీల కోసం మేము కొట్లాడితే మీరు వాళ్ళకు ఓట్లేసారు. అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ కోసం మేము కొట్లాడితే మీరు వాళ్ళకి వేసారు. మీరు నన్ను గెలిపించాక 150 రోజుల పాటు ఎండనక వాననక చలికాలమనక 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేసాక ఎక్కడ రెస్ట్ తీసుకోలేదక. ఏ రోజు ఇంట్లో వండుకోలేక నేను ఏ రోజు వ్యాపారం చేయలే, ఏ రోజు పైసలు సంపాదించలే. ఇలా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ఎవరు మీకోసం కొట్లాడారు? మీరందరూ మీ భార్య, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులతో పెళ్లిలో పోతారు, పిరండాలో పోతారు, గుళ్ళో పోతారు, గోపురాలో పోతారు. మా కుటుంబాలను ఇచ్చిపెట్టి మేము మీకోసం కష్టపడి పనిచేస్తాం, యుద్ధం చేస్తాం. టీవీలలో చూస్తారు మమ్మల్ని ఎట్లా గుంజుకపోయారు పోలీసులు, ఎట్లా అరెస్ట్ చేసారో మీరు టీవీలలో చూసారు చాలా సార్లు. ఇలా మీలక భార్య పిల్లలు మాకున్నారక్క. మీలక ఇలా మా మీద 100 కేసులక్క. నా మీద, మీ ఇంటి మీద ఒక్కొక్క కేసు ఉంటే ఎంత బాధపడతారు మీరు? ఇవాళ ఇలా మా మీద 100 కేసు, ఇక్కడ వాళ్ళు అందరి మీద కేసులే. 100 కేసులుంటే నా భార్య పిల్లలు అడుగుతురకి ఇలా ఇంకా పేదల కోసం కొట్లాడుతీవి. మా జీవితాలు నాశనం చేస్తేవి, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే మీ కార్యకర్తల జీవితాలు నాశనమే. ఈ పేదోళ్ళం కొట్లాడితే పేదోళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇలా ఎందుకు కొట్లాడాలి? పేదల కోసం నా కుటుంబ సభ్యులు అడితే ఏం సమాధానం చెప్పాలి? ఒక్కసారి ఆలోచించురక్క. కొట్లాడింది మేమక్క, ఓటు మాత్రం అటేసి మీరు ఎందుకు వేసినాక 6 గ్యారెంటీలు అన్నారు లేదా? 6 గ్యారెంటీలకే మీరు ఓటేసేది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల ముందు ఎవరనక మేము కూడా అన్నాం, రేషన్ కార్డు కేసీఆర్ 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇయ్యాలండి. కాంగ్రెస్ వాళ్ళు తిట్టురు, మేము తిట్టినాం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమన్నది? అధికారం రాకముందు 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. అన్నారా లేదా? మరి ఇయాడికి 80 రోజులు దాటింది. ఇంకో 5 రోజులైతే ఎన్నికలకు కూడొస్తుంది. చేస్తారా? 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేసేది అక్క. మీకు ఇంతమంది అక్కలున్నారు, ఇంతమంది అమలున్నారు. 2500 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తున్నారు. వేసిరు అక్క మీకు? చూసుకోరు, అకౌంట్ చూసుకోరు పడ్డాయి కావచ్చు. 2000 రేపు చూసుకోరు పోయి మళ్ళా ఇక చూస్తూనే ఉండే. నేను ఒక వచ్చిన నేను పోయినా సిరిసిల్ల పోతున్నా, ఉత్సవాల్లో పోతుంటే ఒక అమ్మ వచ్చింది. ఏమా కొడుక నువ్వు మొన్న నీకే ఓటేస్తామన్నారు. నేను పోటీ చేయలేదమ్మా ఇక్కడ అని చెప్పి అన్న. అగో
నువ్వు నాకు 4,000 రూపాయలు పెన్షన్ ఎత్తాంటివి అన్ని పడు ఇంకా లేదు రోజు టీవీలు చూసి కాయలు కాస్తున్నాయి కళ్ళని ఆ 4,000 గురించి చెప్తలేరా ఏం చెప్తలేరా ఎవరు కూడా తిట్టుకుంటారని చెప్తుంది ఆమె. మరి 4,000 రూపాయలు పెన్షన్ పడ్డాయి అక్క మీకు ఎవరికైనా పడ్డాయా అకౌంట్లో వాళ్ళే? ఇలా మనం 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తున్నారు, ఇచ్చిర్రా? 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు, ఇచ్చిర్రా? ఇలా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, చేసిండ్రా? రైతులకి చేసిర్రా? మరి ఏం చేయండి? మరి ఎట్లా ఓట్లేసినాక నమ్మిచ్చే ఓటేస్తారు. ఇప్పుడు ఏమంటారు ఇక 5 ఇవన్నీ పక్క పెట్టిరు. ఇక ఈ 2,500 మర్చిపోవాలి, 4,000 రూపాయలు మర్చిపోవాలి, ఇండ్లు మర్చిపోవాలి, 2 లక్షల రుణమాఫీ మర్చిపోవాలి, అన్ని మర్చిపోవాలి. అవి మర్చిపోవడానికి ఏమంటారు? 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నారట. అది ఇస్తే ఏం చేస్తారు? ఈ 500 రూపాయలు ఇచ్చారు కదా, ఇక అవి కూడా ఇస్తారు కావచ్చు, మళ్ళీ ఓటు కూర్చుతారు. కేసీఆర్ గిట్నే ఉంటుండే, కొడిమేళ మీటింగ్ పెట్టి గిట్ట లెటర్ ఇచ్చి ఇక అక్కకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాను ఈ అంత తెల్లపేపరే. అప్పుడు మీరు అందరం ముందు అరే అక్కకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది కదా, మళ్ళీ కేసీఆర్ ఓటెత్తేనే డబుల్ బెడ్రూమ్ ఇస్తారు కావచ్చు అని చెప్పి పొట్టు ఓట్లు గుద్దుతారు. వేసి ఇచ్చిరా డబుల్ బెడ్రూమ్ కన్నా ఇచ్చిరా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారక్క, ఎన్నికల ముందు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఈ జోకినరియా ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? మేము ఎన్నికల్లో గెలిచినాక అందరికీ 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నారు అన్నారు లేదా? అబద్ధం చెప్తారన్నా? కరెక్టే కదా, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలిపించి రాయిపోయి మీరు ఓట్లు ఎత్తిరి. ఎన్నికల తర్వాత ఏమన్నారు? రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తామన్నారు అన్నారు లేదా? మరి నిన్నేమన్నారు తెలుసా? రేషన్ కార్డు కాదట, అందరికీ కాదట, ఎవరి మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఇస్తారట. ఎన్నికల ముందేమో అందరికి ఇస్తాన్నారు, ఎన్నికల తర్వాత రేషన్ కార్డు అన్నాడు. ఇప్పుడేమన్నా ఆడోళ్ళ పేరు గ్యాస్, ఆడోళ్ళ పేరు మీద ఉంటుంది, మగోళ్ళ పేరు ఉంటుంది అక్క గ్యాస్ కనెక్షన్. ఇంటికో గ్యాస్ కనెక్షన్ ఉంటుంది, అవునా కదా? ఎవరి పేరు ఉంటుంది అంటే ఏమన్నట్టు? ఇయ్యరన్నట్టుగా ఇవాళ ఎల్లుండి మీటింగ్ ఉందట. నేను ఇలా కొడిమేళకి వచ్చి చెప్తున్నా, ఎల్లుండికి మీటింగ్ ఉందట. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు తెలుసాక, ఇంకో 5 రోజుల ఎలక్షన్ కోడ్ వస్తుంది. కోడ్ రామంటారు, ఏమంటారు? మేము ఇద్దాం అనుకున్నాం, ఎన్నికల కోడ్ వచ్చింది, మళ్ళీ ఓట్లయితే నెక్స్ట్ చూసుకుంటామంటారు. ఇప్పుడు మా సంగతి మేము చూసుకుంటున్నాం, నెక్స్ట్ మీ సంగతి చూస్తామంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ మళ్ళీ ఎల్లుండి మీటింగ్ ఉందట, ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ ఉందట. నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, మీరు 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. 6 గ్యారెంటీలు ఇవ్వి అంటే 2,500 రూపాయలు ఇవాళ మహిళలకు ఇవ్వాలి. ఎంతమంది మహిళలు అంటే దాదాపు 1,500,000 మహిళలు ఇవాళ 2,500 రూపాయలు 1,500,000 మంది మహిళలకు వేయాలి. ఏం చేయాలి? రాసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి? ఇలా 2,500 చొప్పున 1,500,000 మందికి ఎన్ని పైసలు వస్తాయో అంత బడ్జెట్ విడుదల చేయాలి, ఆదేశాలు జారీ చేయాలి. అంతేనా కాదక్క? మళ్ళీ గిట్నే 2,500 ఇస్తామని చెప్పి 1,000 కోట్లు ఇస్తే ఎడ సరిపోతాయి అవి? నేను చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు 3,000 కోట్లు ఇచ్చిందట. దేనికి? ఇల్లు లేనోళ్ళకట. ఇల్లు లేనోళ్లకు 3,000 కోట్లు ఇస్తే ఏడు సరిపోతాయి అక్క? మీ కొడిమేలకు 50 ఇళ్ళు కూడా రావు. 3 లక్షల కోట్లు కావాలి. 3 లక్షల కోట్ల వాళ్ళు 3,000 కోట్లు ఇస్తే ఎవరు సరిపోతాయి అవి? కాబట్టి 2,500 రూపాయలు 1,500,000 మంది మహిళలకు ఇలా కాంగ్రెస్ వాళ్ళు బడ్జెట్ విడుదల చేయాలి. 4,000 రూపాయలు ఇలా మహిళలకు పెన్షన్ల పేరు మీద దానికి బడ్జెట్ రిలీజ్ చేయాలి. 15,000 రూపాయలు దాదాపు 50 లక్షల మంది రైతులున్నారు, వాళ్ళందరికీ 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడానికి అంత బడ్జెట్ విడుదల చేయాలి, ఆదేశాలు జారీ చేయాలి. కౌలు రైతులు కూడా పైసలు ఇస్తున్నారు. దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులున్నారు, వాళ్ళందరికీ నిధులు విడుదల చేయాలి, అప్పుడు ఆదేశాలు జారీ చేయాలి. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు 20 లక్షల మంది ఉన్నాయని చెప్పి వాళ్ళ లెక్క ప్రకారం అన్నారు. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున వాళ్ళందరికీ నిధులు విడుదల చేయాలి, ఇవాళ ఆదేశాలు జారీ చేయాలి. అట్లయితేనే నమ్ముతారు, లేకుండా మాత్రం మళ్ళా పేపర్లలో ఉంటది, మీరు మమ్మల్ని నమ్మండి అంటారు, మళ్ళా ఓట్లు వేసుకొని పోతారు. ఒక్కరు మీకు ఏం సాయం చేయరక. ఇలా నరేంద్ర మోడీ గారు పైసలు అక్కడిస్తున్నాడు. ఇవాళ పేదోడు బియ్యం ఇచ్చిండు, వ్యాక్సిన్ ఇచ్చిండు, రైతులు ఆదుకుంటాడు. ఇక్కడ రైతులు ఉన్నారు. ఇలా నరేంద్ర మోడీ గారికి ఓటేయకుంటే మీకు బియ్యం రావు, మీకు 100 రోజుల పని పైసలు రావు, అన్ని ఏం రావు, గ్రామాలకు నిధులు రావు. ఇలా అందుకే కాంగ్రెస్ వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నా, మాకు కాంగ్రెస్ వాళ్ళ మీద టీఆర్ఎస్ నాయకుల మీద కార్యకర్తల కోపం లేదక్క. ఆ పెద్దోళ్ళ మీద కోపం, ప్రజలను మోసం చేసింది కాబట్టి. కేసీఆర్ కుటుంబం మీద కోసం మాకు అది ప్రజలు నాశనం చేసిన వాటి. ఇలా కేసీఆర్ కొడుకు పోయి తిడుతున్నాను. ఇలా 7 పడితే 24 గంటలు తిడుతూ ఉంటాడు కేసీఆర్ కొడుకు. కండకవరం తలకాకెక్కింది కేసీఆర్ కొడుకు. ఇంకా వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకుంటాడు. ఏ పాపం చేసాక కేసీఆర్ ఫామ్ అనుకుంటా జాగడిగిందా నేనేమన్నా? ఇవాళ వినోద్ కుమార్ ఆస్తులకైనా వాట అడిగిందా నేనేమన్నా?
పొట్టు తిట్టకుండా సాబితనే ఉంటున్నాను. 24 గంటలు అతను కొనివేలకు వస్తాడు. నేనంటే పార్లమెంట్ లో మాట్లాడలేదట. మరి ఆయన ఒకటి ఇప్పుడు వినోద్ కుమార్ అంటే వస్తాడు పచ్చారు ఆయన వస్తే ఆయన పార్లమెంట్ లో మాట్లాడినాడు. బాగా తెలుగుంది నాకు ఈ టీవీ మొదలంతా తెలివారట. పార్లమెంట్ లో బాగా మాట్లాడిండట ఆయన. నేనంటే ఏం మాట్లాడలేదట. మరి పీకుడు ఆయన మాట్లాడే పార్లమెంట్ లో మాట్లాడితే మరి ఈ రోడ్ల పైసలు ఇచ్చిందాక ఈ రోడ్ల పైసలు ఇచ్చిండా? ఈ కరీంనగర్ జగిత్యాల రోడ్డు పైసలు ఎవరు తీసుకొచ్చారు? 2,100 రూపాయలు నేను 2,000 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఆయన పట్టుకొచ్చిందా? 10 సంవత్సరాల పార్లమెంట్ లో బాగా పీకుడు మాట్లాడినావు కదా కేసీఆర్ కొడుకా, నువ్వు చెప్తున్నావు కదా ఈ జగిత్యాల కరీంనగర్ రోడ్ల పైసలు 10 సంవత్సరాలు ఎందువరకు రాలే? నేను పట్టుకొచ్చినాక 2,000 కోట్ల రూపాయలు. కరీంనగర్ వరంగల్ పనులు నేను ప్రారంభించిన 2,000 కోట్లు పట్టుకొచ్చిన. నరేంద్ర మోడీ గారితో వరంగల్ ప్రారంభించినాం. మరి 10 సంవత్సరాల పార్లమెంట్ లో బాగా మాట్లాడిన వ్యక్తి ఇలా వరంగల్ కరీంనగర్ వరంగల్ రోడ్డు పైసలు ఎందువరకు రాలే? ఇలా ఎలికతుర్తి సిద్దిపేట 500 కోట్లు నేను పట్టుకొచ్చిన, పనులు స్టార్ట్ చేసినాం. మరి ఆ పైసలు ఇన్ని రోజులు ఈయన మీద ఎందుకు పట్టుకురాలే? కరీంనగర్ లో గేట్ పడతాక రైల్వే గేట్ పడితే 30 సంవత్సరాలే. పేదోళ్ళు హాస్పిటల్కి వస్తారు, అంబులెన్స్ అందరు చచ్చిపోతున్నారు, అర్జెంట్ పన్నులు చచ్చిపోతున్నాడు. 30 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం పట్టించుకోలే. నేను మొన్న గెలిచినాక 154 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి రైల్వే పనులు ప్రారంభించినాం. 154 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన మొన్న. నేను పట్టుకొస్తే ఏమైనా ఢిల్లీకి పోయి చూసి టక్కన కొబ్బరికాయ ఒకటి పీకి రాపా. నేను కరీంనగర్ పట్టుకొస్తే నేను లేనప్పుడు కొబ్బరికాయ ఒకటి పీకి రాపా. ఇవాళ పట్టుకొచ్చింది నేను. ఈయన పార్లమెంట్ లో మాట్లాడితే మరి ఏం పట్టుకొచ్చింది? నేను ఇంకా రైల్వే స్టేషన్ కి 50 కోట్లు నేను పట్టుకొచ్చిన, ఈయన పట్టుకొచ్చిన అంటాడు. 219 కోట్లు రోడ్ల కోసం పట్టుకొచ్చిన. ఇవాళ ఎందుకు పట్టుకురాలే? ఇవాళ గిన్ని పైసలు నేను పట్టుకొస్తే బండి సంజయ్ పార్లమెంట్ లో మాట్లాడలే, నేను పార్లమెంట్ పోలేదట. కళ్ళు దుబ్బినే వాళ్ళకు. కేసీఆర్ కు ఓటేస్తాం అక్క మనం, అవునా కదా? ఈయన కొడుకే కదా ఇలా నా మీద మాట్లాడేది. మరి మేము ఓట్లేసి గెలిపించి జై తెలంగాణ కొడిమేళ చౌరస్తాలా జై తెలంగాణ అని మనకు కొట్టాలమా లేదా? 1,400 మంది చచ్చిపోయారు పేదోళ్ళు. 1,400 మంది చచ్చిపోతే సుష్మా స్వరాజ్ చేసింది పార్లమెంట్ లో. తెలంగాణలో పేద పిల్లలు చచ్చిపోతున్నారు, వాళ్ళు ఉద్యోగాల కోసం చచ్చిపోతున్నారు, తెలంగాణ కోసం చచ్చిపోతున్నారు. ఎవ్వరు చచ్చిపోకుర్రి, తెలంగాణకు మేము ఇస్తామని చెప్పి సుష్మా స్వరాజ్ మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పెడితే మేము మద్దతు తెలిపినాం. మరి తెలంగాణ కోసం కొట్లాడిన పోటుగాడు అక్క కేసీఆర్. మరి తెలంగాణ కోసం పార్లమెంట్కి పోయి పంపినాం కదా. తెలంగాణ చర్చ పార్లమెంట్ లో జరుగుతుంటే కేసీఆర్ వేండా? మరి ఈ కొడుకు పోటుగాడు చెప్పాలి. కేసీఆర్ కొడుకు చెప్పాలి, మీ అయ్యా పార్లమెంట్ కి ఎందుకు పోలే? మీ అయ్యవై తెలంగాణకి ఎందుకు ఓటేయలే? మీ అయ్యవై ఢిల్లీ దీక్ష చేస్తాను ఎందుకు తాగి అన్నాడు? ఇవాళ ఇవన్నీ మోసం చేసినాక దళితులకు దళిత బంధిస్తాని, బీసీలకు బీసీ బంధిస్తాని, అగ్రవర్ణాల పేదలను మోసం చేసిండు, బీసీ అన్నింటినీ మోసం చేస్తే ఇలా నేను కొట్లానక కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ పేదలను మోసం చేస్తాడు. ఈ కొడిమేళ ఒక్కొక్కరి పేరు మీద 1,50,000 అప్పు చేసిందని చెప్పి ఇలా కేసీఆర్ మెడలు బట్టి బయటికి గుంజుకొచ్చి మేము కొట్లాడితే మాకు అధికారం రావాలనుకున్నాం అక్క. మేము మీకు న్యాయం చేయాలి, ఇలా మా కార్యకర్తలకు న్యాయం చేయాలి చెప్పి మేము కొట్లాడమక్క. కానీ మా నోటికాడి బుక్కను కొట్టుకపోయి మీరు కాంగ్రెస్ లోకి ఇచ్చిరాక ఎంత బాధ అనిపిస్తుందక్క. కొట్లాడింది మీరు టీవీలు చూసిరాక. తెలంగాణ మొత్తం బీజేపీ అని కాంగ్రెస్ ఒక్కరోజు మీకోసం కొట్టాడపోయా. 6 గ్యారెంటీ ఎక్కడ చేస్తారక్క? పైసలు జీతాలు ఇచ్చే పైసలు వాళ్ళ దగ్గర జీతాలే లేవు, జీతాలకు పైసలు మీకెక్కడి ఇస్తారక్క? 6 గ్యారెంటీలు చెప్పరా? ఇవాళ ఈ ఎన్నికలు ఈ నెల ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చారు, నెక్స్ట్ ఫస్ట్ నాడు జీతాలు ఇస్తాడు. ఇక 3వ నెల ఇస్తే ఒకటి కథ. ఇక మళ్ళీ మీరు అడిగారు, మళ్ళీ ఎవరు కొట్టాడాలి మీకోసం? మళ్ళీ మేమే కొట్టాడాలి. మళ్ళీ మమ్మల్ని పోలీసులు గుంజుకపోవాలి, మమ్మల్ని జైలుకు పంపాలి, మా మీద 100 కేసులు పెట్టాలి, మా కుటుంబాల జీవితాలు నాశనం కావాలి, మా పిల్లల జీవితాలు నాశనం కావాలి, మా జీవితాలు నాశనం కావాలి. మీకోసం మా జీవితాలు నాశనం చేసుకుంటే మీరు మాకు ఓటేయకుండా మీరు వాళ్ళకు ఓటేస్తే ఎట్లక్క? ఒక్కసారి ఆలోచనక ఎంత బాధ అనిపిస్తుందక్క. సరే మేము కొట్లాడలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు, మీకు కనబడతలేమంటే మేము అడగకపోదాం. ఇలా ధైర్యంగా ఎందుకు అడుగుతున్నాక్క మిమ్మల్ని? మీకోసం కొట్లాని కాబట్టి టీవీలు చూస్తున్నాక్క. మీరు ఎంత కష్టపడుతున్నామో మా కార్యకర్తలు రాత్రి కూడా ఇండ్ల పడి గుంజుకపోయారక్క మీకోసం కొట్లాడితే. దయచేసి ఆలోచించండి. వాళ్ళ రైతులు ఆలోచించాలి, రైతులు ఆలోచించాలి. అలా నరేంద్ర మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి కాకుంటే వాళ్ళ రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో మద్దతు ధర మీరు ఆలోచించండి. 2013లో 2014 నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రాకముందు మీ మద్దతు ధర ఎంత? 1,350 రూపాయలు. ఇవాళ మద్దతు ధర ఎంత? 2,160 రూపాయలు. ఇవాళ యూరియా గురించి, ఇవాళ యూరియా
రైతులు ఉన్నారు కదా బాబు, రైతులు ఉన్నారు కదా. ఇవాళ యూరియా యొక్క బస్తా ఎంత అన్నా? ఒక బస్తా ఎంత యూరియా ఎంతనే? 267 రూపాయలు. అవునా కాదా? 267 రూపాయలు మీకొచ్చే రేటు 267 రూపాయలు. కానీ బ్యాగు మీదున్న అసలు రేట్ ఎంత? బ్యాగు మీదున్న అసలు రేట్ చూడరు, మీకు అచ్చగా చూస్తారు అయిపోయా. కానీ బ్యాగు మీద అసలు రేట్ ఎంత? అసలు రేట్ ఎంత అంటే 2551 రూపాయలు. 2500 అనుకో, 2500 రూపాయలు అసలు రేట్ అయితే మీకు 250 రూపాయలకు వస్తే మరి మిగతా 2000 రూపాయలు ఎవరిస్తారు? మోడీ గారు ఇస్తారు. ఒక్క ఎకరానికి ఎంత చేస్తారు మీరు బ్యాగు యూరియా? ఎన్ని బ్యాగులు వేస్తారే? 3 బ్యాగులు వేస్తారా? ఆ 3 బ్యాగులు ఉంటే 2500 ఎంతనే? 7500 రూపాయలు. ఒక యూరియా ఒక ఎకరానికి మీరు 3 బ్యాగులు వేస్తే మీకు నరేంద్ర మోడీ గారు ఇచ్చేది దాదాపు 7500 రూపాయలు మీకు ఇస్తారు. అవునా కాదు? ఎకరానికి మీకు అసలు మీకు వచ్చే రేటు. ఇవాళ యూరియా డిఏపి ఎంతనే? డిఏపి ఎంత? 1350 రూపాయలు. అంతేనా కదా? డిఏపి అసలు రేటు మీకు వచ్చేదే 1350 రూపాయలు. దాని అసలు రేటు ఎంత? 3770 రూపాయలు. 3770 రూపాయలు. మీకు వచ్చేదేమో 1350 రూపాయలు. ఇవాళ మిగతా 2400 ఎవరిస్తారన్నా? నరేంద్ర మోడీ గారు ఇస్తారు. ఒక్క ఎకరానికి డిఏపి ఎంత ఇస్తారు? ఒక డిఏపి ఒక ఎకరానికి ఎంత ఇస్తారే? 2 అవి 2 అంటే 2 అంటే మళ్ళీ అవే 5000. అవునా కదా? ఇవి 5000, అవి 7500. ఎంతనే? 12500 రూపాయలు. ఇక పొటాషియం అవన్నీ కలిపితే అవే 2500 రూపాయలు. 15000 రూపాయలు మీకు రైతు బంధు నరేంద్ర మోడీ గారు ఇస్తారు. అవునా కదా? కిసాన్ సమ్మాన్ అంటే దాదాపు 20000 రూపాయలు. 20000 రూపాయలు సబ్సిడీ నరేంద్ర మోడీ ఇస్తే కేసీఆర్ ఇచ్చే రైతు బంధును 5000 10 రోడ్ అయిపడుతుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇచ్చే 20000 మీకు కనబడతలేవు. మీకు వచ్చే రేటు వచ్చి చూస్తున్నారు, కానీ బ్యాగ్ మీద అసలు రేటు చూస్తున్నారు మీరు. ఒక్క ఎకరానికి ఒక్క పంటకు మీకు 20000 రూపాయలు లాభం చేసే నరేంద్ర మోడీ కావన్నా, వాళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా మీకు ఏమైతే రైతులకు 20000 రూపాయలు అదనపు భారం మీ మీద పడుతుంది ఎకరానికి. ఒక్క పంటకు ఒక్క ఎకరానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుంటే 20000 రూపాయలు మీకు అదనపు భారం పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే మీకు యూరియా ఎంతకు దొరుకుతుంది అప్పుడంటే 2551 రూపాయకి యూరియా బ్యాగ్ దొరుకుతుంది. సబ్సిడీ తీసేస్తే మీకు డిఏపి ఎంత పడుతుంది? 3700 రూపాయలు డిఏపి పడుతుంది. కట్టుకుంటారా? మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కట్టుకుంటా అంటే కట్టుకోరు, పైసలు బాగున్నట్టు కట్టుకోరు. నాకు ఇన్ని ఆలోచించాలి. ఇవన్నీ నరేంద్ర మోడీ చేసేటువంటి న్యాయం గురించి మీరు ఆలోచించాలి. ఏం చేస్తుండో ఆలోచించాలి. కాబట్టి దయచేసి ఆలోచించడక్క. వాళ్ళ న్యాయం కోసం కొట్లాడండి. ఇవాళ మేము అలాంటి పేదోళ్ళు మీరు ఆదుకోండి. ఇవాళ మమ్మల్ని మేము మీకోసం కొట్లాడుతున్నాం. ఇవాళ మీరు పోయినసారి ఓటేసి గెలిపిస్తే నేను ఎక్కడ రెస్ట్ తీసుకోలే, మీకోసం కొట్లాడినా, ఇన్ని నిధులు పట్టుకొచ్చినా, ఇంత కష్టపడి పని చేస్తున్నాం మేము. వాళ్ళు వీళ్ళొచ్చి ఏదో చెప్తారు. బండి సంజయ్ ఇన్ని చెప్తే మళ్ళీ ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బండి సంజయ్ ఊకే రాముని గురించే మాట్లాడతాడు అంటారు. రాముని గురించి ఇప్పుడు రాముడి గురించి మాట్లాడి నాకు ఇప్పటిదాకా జై శ్రీరామ్ అనిపించిన, ఇప్పటిదాకా అభివృద్ధి గురించి చెప్పినా కదా, రైతులకు ఏం చేస్తున్నాం అన్ని చెప్పినా కదా. కానీ వాళ్ళకి భయం స్టార్ట్ అయింది అక్క. రాముడు అంటే భక్తి లేదు, భయం గజ్జ అంటారు రాముడు అంటే. ఎందుకంటే ఏడవైనా రామ్ 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 పువ్వు 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 అంటారు. మరి కొడుమేల పువ్వే అంటారు కదా. మళ్ళా చెయ్యికేస్తే మీద చెరకు. అది టీఆర్ఎస్ లో గుడిని మింగుతారు, కాంగ్రెస్ లో గుడి లింగాన్ని కూడా మీకు రాసి పెట్టుకోరు. ఇలా రైతుల గురించి మేము ఇన్ని ఆలోచిస్తే, మహిళల గురించి ఆలోచిస్తే, పేదల గురించి ఆలోచిస్తే, ఇవాళ మీరు మాకు ఓటేయకుండా అటోటేస్తే ఎంత న్యాయమో ఒక్కసారి ఆలోచనక. దయచేసి మీకు 2 చేతులు జోడించి మొక్కుతున్నా, మీరు మాకు అన్యాయం చేయకండి. ఇవాళ నరేంద్ర మోడీ గారికి అన్యాయం చేయకుండా. పేదోడక ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని అని కాబట్టి మీకు బాత్రూంలో పైసలు ఇచ్చిండు, ఇండ్ల పైసలు ఇచ్చిండు, బియ్యం పైసలు ఇచ్చిండు, బియ్యం ఇస్తున్నాడు, అన్ని పైసలు ఆయన ఇస్తుంటే ఇవాళ వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటారు. ఇవాళ అడుగురి కాంగ్రెస్ వాళ్ళ గారికి వస్తాడు. అడుగురి 2500 రూపాయలు అకౌంట్లో ఇవాళ రేపు ఓటేస్తామనురి. 4000 రూపాయలు పెన్షన్ రేపు ఓటేస్తామనురి. 15,000 రూపాయలు ఇప్పుడు రేపు ఓటేస్తాం. మళ్ళీ టైం పాస్ చేసి ఎన్నికల తర్వాత ఇస్తారంటే మళ్ళీ మీ ముఖాలు చూడరక్కవాలి. కానీ దయచేసి కొడుమేలోళ్ళు చైతన్యవంతులు, చాలా మంచోళ్ళు, అన్ని ఆలోచించి ఓటేస్తోళ్ళు. కానీ మొన్న మాత్రం ఆలోచించలే, ఇప్పుడు ఆలోచిస్తారు. ఏ గుర్తక్కమన్నది? ఏ గుర్తు? గిట్ల పువ్వు గిట్లనద్దు, గిట్లంటే చెయ్యి పెట్టుకోలేదు. అది పువ్వు గిట్లనాలే. ఎట్లా పువ్వు అన్నరక అసలు అన్నరక చేతురక దాన్ని చేతురయ్యో. పువ్వు ఏం గుర్తు?
ఏం గుర్తు? ఇలా కాంగ్రెస్ వచ్చిన కారు అంటే షెడ్డు పోయినా ఆ కారును ఇనుప సమరం ఓడుకుంటాడు ఆయన. ఆ కారు కేసీఆర్ సారు ఈడెంపికలు అడవికట్టి ఆయన ఫాములో గడ్డి కూడా కూర్చున్నాడు. కాబట్టి అందరు పూర్తిగా మీ ఓట్లు జరపవక, ఈ యొక్క కొడిమేళల ఓట్లు కాదు, మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ చుట్టపోలు కానీ కరీంనగర్లో ఎక్కడున్నా తెలంగాణలో ఎక్కడున్నా కూడా మేము కొడిమేళ వాళ్ళందరం వారు వన్ సైడ్ లెక్కనే మేము ఒక్కరికి పూర్తి మీద గట్టిగా గుద్ది మొత్తం మిషన్లు మీరు గుద్దితే మిషన్లు మొత్తం పొట్టు చేయకుండా అది ఖరాబ్ అవుతాయి. మెల్లంగా పూర్తి వస్తుంది. పూర్తి చేస్తే మళ్ళా పోలింగ్ బాక్సులు ఇస్తే బీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ వల్ల బాక్సులు బద్దలు కావాలి. ఏడవైనా కదంటారక్క, ఇవి మోడీ ఎన్నికలు, ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి కాడనుకోండి, మరి ఇంకా ఎవరైతారు చెప్పు, ఒక పేరు చెప్పురాక, ఒక పేరు ఎప్పుడు ఎవరైతారు లేరుగా. కాంగ్రెస్ వల్ల ప్రధానమంత్రి ఎవరు? ఇది కాదక, ప్రధానమంత్రిని నిర్ణయించే ఎన్నికలు ఇవి, అవునా కాదా? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి? మా ప్రధానమంత్రి అభ్యర్థి ఈయనే అని చెప్పాలి. లేరు వాళ్ళకి లేరు. ఎందుకంటే కర్ణాటకలో ఓట్లు వేసారు, గిట్నే 6 గ్యారెంట్లకు ఓట్లు వేసారు కర్ణాటకలో. ఆడోళ్ళు మొత్తం రోడ్డు మీకు వచ్చి లొల్లి పెడతారు. ఏమే సంవత్సరం ఆమెకు 6 గ్యారెంట్ల కోసం ఓటేస్తే సంవత్సరమే అటే బిక్కిరని చెప్తే ఇలా 20 మొత్తం సీట్లని బీజేపీ గెలుస్తుంది. ఆడ బాంబులు వేల్చినాక మొన్న బాంబులు వేల్చినాడు ఎక్కడో తెలుసా? బాంబులు వేల్చినాడు మన జగిత్యాలోడు పిఎఫ్ఓడు పోయి కర్ణాటకలో బాంబులు వేల్చిండు. జగిత్యాలోడు పోయి దేశం మొత్తం బాంబులు వెళ్తున్నారు. జగిత్యాల మనదే కదా, ఈ పక్కకున్న కూడా కేసీఆర్ దొరకవట్లే. వాళ్ళ పైసలు ఇచ్చిర్రు, ఆ బాంబులు వేసే వరకు పైసలు ఇచ్చారు. టీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇస్తే టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తారా? మేము ఇద్దానికి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు పైసలు. బాంబులు వేల్చడానికి పైసలు ఇస్తారు, మన సర్వనాశనం చేసే పైసలు ఇస్తారు, మన దేవులను తిట్టడంలో పైసలు ఇస్తారు. కానీ మన పేదలకు మాత్రం ఇండ్ల కోసం పైసలు దొరికాయి, వాళ్ళకు పెన్షన్ల కోసం పైసలు దొరికాయి, పేదోళ్ళకి ఇద్దామంటే పైసలు దొరికాయి. బాంబులు వేల్చడంలో మాత్రం పోటీ పడి జగిత్యాల కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చి వీళ్ళు పైసలు ఇచ్చి పెంచితే వాడు పోయి కర్ణాటకలో బాంబులు వేల్చింది. గిది వీళ్ళ పరిస్థితి. అందుకే ఇలా ఎవరు గెలవాలన్నా ఎవరికి న్యాయం జరగాలన్నా మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా మన బతుకులు బాగుపడాక. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్న కార్యకర్తలకు, మేము కార్యకర్తలకు వ్యతిరేకం కాదక్క. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకం, వాళ్ళ నాయకులకు వ్యతిరేకం. ఇలా కొడిమేళ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలవాలనుకుంటాడు. కొడిమేళ గెలవడు సార్ బీజేపీ పక్కన ఎగ్జాంపుల్ చెప్తున్నా. గెలవాలని ఎవరో అనుకుంటారు, కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ గెలవాలనుకుంటాడు. ఆయన గెలుస్తాడనుకో, మీరు ఓట్లు వేసి గెలిపిస్తారు. రేపు గెలిచినాక మీకు రోడ్లు వేయిస్తా, లైట్లు పెట్టిస్తా, అన్ని వేస్తా అంటాడు, అవునా కాదా? ఆయన పైసలు ఎక్కడి నుంచి రావాలి? ఎవరు ఇవ్వాలి పైసలు? మోడీ ఇవ్వాలి. మరి మోడీ ప్రధానమంత్రి కావాలా లేదా? మోడీ ప్రధానమంత్రి అయితేనే నువ్వు గెలిచినాక నీ ఊర్లకు రోడ్లకు కానీ వాటి కానీ పైసలు ఇస్తావు. కాబట్టి ఎవరు గెలవాలని కోరుకోవాలి? కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. నరేంద్ర మోడీ గెలవాలని కోరుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచులు కావాలని అనుకున్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డు మెంబర్ కావాలనుకునే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, మీరు న్యాయంగా ఆలోచించండి. మీరు గెలిచినాక మీ భవిష్యత్తు బాగుండాలంటే, ప్రజల్లో తలెత్తుకొని తిరగాలంటే మీరు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకోండి. భారతీయ జనతా పార్టీని బలపరిస్తేనే మీరు గెలిచినాక మీరు ప్రజల్లో తలెత్తుకొని తిరిగేటువంటి అవకాశం ఉంటుందన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి, నరేంద్ర మోడీ గారిని ముచ్చటగా 3వ ప్రధానమంత్రి చేయడానికి చేయడానికి వచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ధైర్యంగా ఓట్చేయక మళ్ళీ అటో ఇటో ఏరు కదా, మీ ఓటు ఎటు కాకుండా వేసుకోరు కదా. ఏ గుర్తక్క గట్టి ఎప్పుడు మళ్ళీ సార్? ఏ గుర్తక్క? పువ్వే కదా, అందరు చెప్తారు కదా. ధన్యవాదాలు. ధైర్యంగా ఓచి కదా. ధన్యవాదాలక్క. పోచమ్మ గుడి పోచమ్మ గుడి ఎక్కడుంది? పోచమ్మ గుడి కావాలనా? వద్దంటారు, తలకే ఊపుతలేరు. కావాలనా? పక్క నేను ఈ 4-5 రోజుల లోపల ఆడ కమ్యూనిటీ హాల్ కోసం నేను 5 లక్షల రూపాయలు పోచమ్మ గుడి కోసం, పోచమ్మ కమ్యూనిటీ హాల్ కోసం ఇస్తాక 5 లక్షల రూపాయలు. అంటే నాకంటే పెద్దోళ్ళు వస్తారు, వాళ్ళు 10 లక్షల రూపాయలు అయితే మళ్ళీ సపోర్ట్ కొట్టకూరి. మళ్ళా అప్పుడు వాళ్ళు హుషారాలు, నేను 5 ఇస్తాను 10 ఇస్తా అంటారు. ఇస్తే తీసుకోరు, కానీ ఓటు మంది దండ పెట్టి అటేకూరు. మళ్ళీ దీనిలోకి వెళ్ళి పోయి బండి సంజయ్ 5 లక్షల రూపాయలు ఇస్తాడు, నువ్వు 10 లక్షలు సపోర్ట్ కొట్టిస్తా అంటారు వాళ్ళు. ఇస్తారా? అట్లా ఇస్తారా? ఇవాళ
మళ్ళా గెలిచాక మళ్ళా కొనిస్తా, అంతే కదా? పక్క కదా, పక్క వేసినా కదా. చలో ధైర్యంగా వచ్చాక భారత్ మాతాకి, భారత్ మాతాకి. నువ్వు నా దగ్గర తీసుకోవాల్సిన మళ్ళీ నువ్వే తీసుకోవాల్సిన బాధ్యత. మళ్ళీ అటీరా కక్క, ఇంకేదక్క. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం